మొంతా తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖిని చూద్దాం. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు సమన్వయంతో. మొత్తం మీద రేపు రాత్రికి ఈ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు వీలు లేకుండా అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నద్ధత అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విపత్తుల నిర్వహణ కార్యాలయం దగ్గర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఆయన అడిగి ఈ సన్నద్ధత గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం ఎలా అప్రమత్తమైంది? ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందండి. నిన్న నుంచి కూడా మన ప్రీతమ నాయకులు సీఎం గారు కూడా ప్రతి 3 అవర్స్కి ఈ కాన్ఫరెన్స్ కాల్స్ అన్నీ తీసుకుని అధికారులందరినీ అప్రమత్తం చేయడంతో పాటు ఈరోజు 13 ఎన్డీఆర్ఎఫ్ టీములని 11 ఎస్డీఆర్ఎఫ్ టీములను కూడా రంగంలో దింపడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా, ప్రత్యేక అధికారులు కూడా అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఏదైతే ఈ కమ్యూనికేషన్ కానీ దెబ్బతింటే మొబైల్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా కమ్యూనికేషన్లో పూర్తిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు నేవీ, ఇటు ఆర్మీ ఫోర్సులను కూడా ఉపయోగించుకోవడానికి రేపు నుంచి అందుబాటులో ఉంటారు. అలాగే తీర ప్రాంతాల్లో ఈ గాలులు ఎక్కువ ఉంటాయి. సుమారు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయి. కాబట్టి ఆ తీర ప్రాంతాల్లో ఈ ఇళ్ళు సరిగ్గా లేని ఇళ్ళు కానీ, అలాగే సరిగ్గా గోడలు, ప్రహరీ గోడలు సరిగ్గా లేనివి కానీ, ఇవి అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా షెల్టర్ హోమ్స్ని షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని భోజనాలు కూడా సంబంధిత స్కూల్స్ మధ్యాహ్న భోజనం ఉండే స్టాఫ్ని అందరినీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్కి, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి విలేజ్కి ఒక్కొక్క షెల్టర్ హోమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా మేము అప్రమత్తంగా ఉన్నాం. ఎక్కడ ఏ నెగ్లిజెన్సీ లేకుండా, 1% నెగ్లిజెన్సీ లేకుండా సీఎం గారు, లోకేష్ గారు నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే పిల్లలు ఉన్నారో సుమారు 4 రోజులు సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారత వాతావరణ శాఖ నుంచి సూచనల మేరకు సెలవులు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు పూర్తిగా అప్రమత్తంగా ఉండి వాళ్ళని బయటికి వెళ్ళే పరిస్థితి తీసుకురాకూడదు. వాళ్ళు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా కాసుకునే ఉండాలని చెప్పి తల్లిదండ్రులకి విన్నవిస్తూ ఉన్నాం. మీరు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. కృష్ణా జిల్లాలో చాలా తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. ఎలాగ అలర్ట్ చేశారు? ముఖ్యంగా సుమారు 26 మండలాలకి ఈ ఎఫెక్ట్ ఉంటుందని మరి అంచనా వేస్తూ ఉన్నాం. సుమారు 180 విలేజ్ల వరకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి అధికారులని, ఒక ఎస్డీఆర్ఎఫ్ టీమ్ని, 1 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని, అలాగే కలెక్టర్ గారు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా మెలకుగా ఉన్నారు. అలాగే 180 షెల్టర్ హోమ్స్ కూడా, 188 షెల్టర్ హోమ్స్ కూడా అక్కడ సిద్ధం చేశారు. సో మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రాణ నష్టం అనేది జరగకుండా పూర్తిగా మేము జాగ్రత్తలు వహిస్తూ ఉన్నాం. సార్, ఈ కోనసీమ జిల్లా అలాగే కాకినాడ జిల్లా ఎక్కువగా ఈ తుఫాన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. తీరాన్ని అక్కడే దాటే అవకాశం ఉంది. మీరు మీ సొంత ప్రాంతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆల్రెడీ పొద్దున్న విజిట్ చేయడం జరిగింది. తీర ప్రాంతం అంటే మాకు ఎక్కువ గోదావరి వారినే మా ప్రాంతం అంతా ఉంటుంది. కాబట్టి సుమారు 2 ప్రాంతాలు అక్కడ ఏ అయితే ఇళ్ళు సరిగ్గా లేవో వాళ్ళకి వెంటనే షెల్టర్ హోమ్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే అధికారులందరూ కూడా ఎంత వర్షం ఉన్నా సరే వర్షంలో తడుస్తూనే ప్రతిదీ పరిశీలించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవడం జరుగుతూ ఉంది. విండ్ స్పీడ్ అనేది, గాలి స్పీడు 90 నుంచి 110 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వస్తాయి. విద్యుత్ స్తంభాలు కానీ, చెట్లు కానీ ఇవన్నీ కూలిపోయి ఎలాగ అప్రమత్తం చేశారు యంత్రాంగం? విద్యుత్ అధికారులు పూర్తిగా అందుబాటులో ఉండి ఎక్కడ కొమ్మలు కానీ ఏమైనా చెట్లు దాని మీద పడినా సరే వెంటనే దాన్ని చర్యలు తీసుకోవడానికి మిగతా ప్రత్యేక అధికారులు కూడా రావడం జరిగింది. అందులో విద్యుత్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఇది కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి అభిప్రాయం. మొత్తం మీద పూర్తి సన్నద్ధత ఉన్నాం, పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని శాఖలను సమన్వయం చేశామని చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీ న్యూస్, అమరావతి.